తులసి పడుకోలేదా? రాత్రి అంతా పడుకోకుండా ఏం చేస్తున్నావు? గట్టిగా మాట్లాడకు, దియా వింటుంది. నన్ను నమ్మట్లేదా? డోంట్ వరీ తులసి, ప్రతిదానికి మెడిసిన్ ఉంది, క్యూర్ చేయొచ్చు. లేదు, నమ్మకం లేక కాదు. నువ్వు చాలా రోజులుగా దియా అబోర్షన్ అని చాలా అప్సెట్గా ఉన్నావు. అది కాకుండా మన ఇంట్లో వరుసగా చనిపోయారు. ఇలా డిస్టర్బ్ అవ్వడం ఇట్స్ క్వైట్ న్యాచురల్, ఐ అండర్స్టాండ్. అయ్యో డాక్టర్, ఎందుకు మీరు నన్ను నమ్మట్లేదు? నాకేం కాలేదు. దియా, నో డాక్టర్, యూ హ్యావ్ టు బిలీవ్ మీ. మా ఫ్యామిలీలో ఉన్న అందరినీ చంపింది దియానే. నెక్స్ట్ తను చంపాలనుకున్నది కృష్ణనే. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్ అండర్స్టాండ్. కృష్ణ నాతో ఉంటే దియా ఏం చేయలేదు. నాతో ఉండటమే కృష్ణకు సేఫ్. ఇది కృష్ణకు చెప్తే నన్ను నమ్మటం లేదు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ. డాక్టర్, నేను చెప్పేది నిజం, మీరైనా అర్థం చేసుకోండి ప్లీజ్. జస్ట్ బి రిలాక్స్డ్. ఈ టాబ్లెట్స్ వేసుకోండి, రాత్రికి హాయిగా నిద్ర పడుతుంది. 1 వీక్ తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంటే నాట్ ఎ ప్రాబ్లం, మళ్ళీ తీసుకునండి. కావాలంటే మనం మెడిసిన్ మార్చేద్దాం. యూ ఆల్సో నో వెల్, యూఆర్ ఎ డాక్టర్ రైట్? కృష్ణ, కృష్ణ, నాకు ఎలాంటి జబ్బు లేదు, నాకు పిచ్చి పట్టలేదు. కృష్ణ, దియా నేను వదలదు. నువ్వు నాతో ఉండడమే సేఫ్. ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. లాంగ్ లీవ్ ఓకే, మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతారు? తెలీదు. అంటే ఫ్లవర్ పాట్ పెడుతుంటే చెప్పు. అవునా? ఎవరికి ఇంకెళ్ళదు కదా. ఈడియట్స్, వేసిన సీలింగ్ 4 days పడిపోయిందంటే ఏంటి అర్థం? ఆ మేస్త్రిని రమ్మని చెప్పు, నేను ఎప్పుడో బయలుదేరి వస్తున్నాను. నేను వచ్చేదాకా అక్కడే ఉంటాను. కృష్ణ, కాఫీ. కృష్ణ, 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 కృష్ణ. ఆ తులసి చెప్పేంటి? కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పాను కదా నాతో చెప్పకుండా వెళ్ళొద్దని. తులసి, కొత్త సైట్లో పెద్ద యాక్సిడెంట్ అయింది, సీలింగ్ కూలిపోయింది. నేను వెళ్ళి చూసొస్తా. కృష్ణ, ప్లీజ్ కమ్ బ్యాక్, నేను వస్తాను. అయ్యో తులసి, ప్లీజ్ స్టాప్ దిస్ మ్యాడ్నెస్. కృష్ణ, నాకేం కాదు, రిలాక్స్. ఇంకో 1 month లో బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫోన్ పెట్టే. ఆటో,
ఆటో ఆటో ప్లీజ్ స్టాప్ ఆటో ప్లీజ్ వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్తాను ప్లీజ్ వెళ్తూ ఉండండి. అన్న కొంచెం స్పీడ్గా వెళ్ళండి. స్పీడ్ సరే, ముందు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. పోతూనే ఉండండి చెప్తాను. हेलो హలో, అక్కడ కృష్ణ ఉన్నారా? कृष्णा सर नहीं आए यहाँ पर कोई नहीं है. కాదు వేరెవరేనా? సైట్ ఎక్కడ? హలో మా హలో స్కూల్కి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, లేకపోతే వేరే ఇంకేదైనా ఆటో మాట్లాడుకోండి. పోలీస్ స్టేషన్. సార్ ఎస్ఐ ఉన్నారా? ఏమైంది మేడం? మా హస్బెండ్ కృష్ణ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదండి. ఈ కేసు ఫైల్ నా టేబుల్ మీద ఉంది. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? సార్ మా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు సార్, మీరే వెతికి పెట్టాలి ప్లీజ్ సార్. టాయిలెట్ ఐ హావ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ప్లీజ్ సార్. సార్ అమ్మా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ మీదేం కేసు లేదు, నువ్వు ఫ్రీ. నువ్వు ఎంక్వైరీ కైనా కనీసం ఇటు తలెత్తి చూడకమ్మా ప్లీజ్. నువ్వు ఇక్కడికి వస్తే నా లైఫ్ డేంజర్ ప్లీజ్. సార్ మా ఆయన చనిపోయేలా ఉన్నాడు సార్, సో ప్లీజ్ మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ఇంకా అవును మీ ఆయన చనిపోతాడు నీకెలా తెలుసు? సార్ సార్ మీకు చెప్తే అర్థం కాదు సార్, మాకు పుట్టని బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్. ఇప్పుడు కృష్ణను కూడా చంపాలనుకుంటుంది సార్. ప్లీజ్ సార్ మీరే ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని కాపాడాలి సార్ ప్లీజ్ సార్. అమ్మా మీ ఆయన కాపాడని నేను వస్తే నన్ను ఎవడు కాపాడతాడమ్మా? అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. ఆయన ఫోన్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి బాబు. సార్ సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్. అవును సార్, అంత కరెక్ట్గానే వేసాను సార్. ఏం జరిగిందో మనకేం తెలియదు సార్. ఇది ఇక్కడే సార్. ఎవరి పేరు మీకు ఏమని? నా పని సూపర్వైజ్ చేయడం మాత్రమే, లాజిస్టిక్స్ అన్ని మీరే చూసుకోగలరా? వదిలేండి సార్, ఇంకోసారి నా తప్పు కాదంటే ఎవరయ్యా దీనికి రెస్పాన్సిబిలిటీ? నన్నే కదా ఎంపీ క్వశ్చన్ చేసేది. ఏం మాడతారయ్యా మీరు? ఎక్కడికి వెళ్ళాలమ్మా? అమ్మా కనీసం ఇప్పుడే చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళాలో. ఇంకో 1 month బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అన్న గచ్చిబౌలికి వెళ్ళండి. మొత్తం క్లీన్ చేయించావయ్యా, చూస్తూ కూర్చుంటే నన్ను. కృష్ణ కృష్ణ
బిడ్డ దియా మా ఫ్యామిలీ అందరినీ చంపేసింది సార్. అసలు ఆ డాక్టర్ చచ్చిపోయినప్పుడు కార్ డోర్లు ఉన్నాయి కదా, ఆ 4 డోర్లకి చైల్డ్ లాక్ వేసాం, కానీ దాంట్లో చైల్డ్ లేదు. వై? ఇప్పుడు కృష్ణను కూడా చంపాలనుకుంటుంది సార్. తులసిని వచ్చి నన్ను కాపాడావు నిజమే, కానీ సైట్లో ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం సహజం. దయచేసి దాన్ని కలపకు ప్లీజ్. అది కాదు కృష్ణ, నీకు తెలీదు, దియానే ఆ చైన్ తెగింది, రాయి పడింది, అన్నీ నిన్ను చంపడానికి దియా చేసిన ప్లానే. అయ్యో తులసి. బాబు, మీకేం సమస్యో తెలియదు కానీ సమస్య మీలో లేదని మాత్రం తెలుసు. కొన్నిసార్లు మనం ఎక్కడో చేసిన తప్పు కర్మరూపంలో మనల్ని వెంటాడుతుంది. అది మనల్ని వదలాలంటే పరిహారం చేయాలి. మీరు వీలైతే కాటేదాన్ బాలస్వామి గారిని కలవండి. ఆయన మీ సమస్యలకు ఓ పరిష్కారం చూపిస్తాడు. మా మావయ్య కూడా ఆయన గురించి చెప్పారు. ఆయన పిలిపించి హోమం చేయించి పూజ చేపిస్తే అన్నీ బాగుంటాయి. ఏది బాగుంటుందో తెలియట్లేదు తులసి. ముందు నువ్వు బాగుపడాలి. ఓం హ్రీం క్లీం కాళీ స్వాహ. ఓం కాళీ స్వాహ. ఓం మాగాళీ స్వాహ. ఓం జై కాళీ స్వాహ. ఓం ఉగ్రకాళీ స్వాహ. ఓం ఉత్తండకాళీ స్వాహ. ఓం ఓంకారకాళీ స్వాహ. ఓం ఆంకారకాళీ స్వాహ. ఓం రుద్రకాళీ స్వాహ. ఓం నీలీ స్వాహ. ఓం సూరీ స్వాహ. ఓం త్రిశూలీ స్వాహ. ఓం ముట్టురత్నీలీ స్వాహ. ఓం భయంకరీ స్వాహ. ఓం యోగినీ స్వాహ. ఓం యోగినీ స్వాహ. ఓం భక్తినీ స్వాహ. ఓం భక్తవర్తినీ తులసి ఏమైంది? నేను చూస్తాను. నా పేరు బాలస్వామి. కృష్ణ తులసి ఇల్లు ఇదే కదా? కాదు, అలా ఎవరు లేరు. ఫోన్ చేసి ఈ అడ్రస్కే రమ్మన్నారే. ఈ ఇంట్లోంచి ఎవరు ఫోన్ చేయలేదు, రమని చెప్పను లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి. దియా, దియా.